కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద హుజురాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొమ్మెర గ్రామంలో రజక కులస్తులను దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో పాటు జరిగిన దాడిలో 2 నెలల పసికందు మృతి చెందిన ఘటనను నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ కుల వివక్షకు పాల్పడి నిర్దోషి పసిపాప ప్రాణాలు తీసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర కార్యదర్శిని పేరు కొలిపాక సారయ్య. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన అమానుష సంఘటనకు నిరసనగా ఈ రోజు మా హుజురాబాద్ రజక సంఘం నిరసన తెలియడానికి ధర్నా చేస్తున్నాము. ఇది అమానుషమైనది. అనాగరికంగా రెడ్డి కులస్తులైన మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. గుడిలో కూడా ప్రవేశం లేదని హింసించి కొట్టడం చాలా అన్యాయం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం మీద ధర్నాలు చేపడతాం. వారి శిక్ష పడే వరకు ఉద్యమం చేస్తాం. నేను రాష్ట్ర సంఘం నుంచి వెళ్ళి రాష్ట్ర సంఘాన్ని కూడా బలోపేతం చేసి ఈ విషయం చరిత్ర వరకు వదిలేది లేదు. జై రజక. రాజకులకు న్యాయం జరగాలి. మమ్మల్ని దోషించద్దు, ఎవరు శిక్షించద్దు, మమ్మల్ని అదనద్దు, మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. మీరు రాజకులు వీళ్ళు సాగవాళ్ళే కదా, వీళ్ళు గింతటోళ్ళే కదా అని అనుకోవద్దు. అనుకుంటే మాత్రం వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. ఈ కాంచాలి ఊకునేదే లేదు. ధర్నా చేస్తామా, ఇంకా ఏం చేస్తామో చేస్తాం. ఈసారి మాత్రం ఇప్పుడు ఇడిచిపెట్టదు లేదు, ఇక అయితే కూడా ఇడిచిపెట్టదు లేదు. ఇక్కడ కాంచాలి మీరు ఎక్కడంటే అక్కడికి పోతాం, ఏదంటే అది చేస్తాను. మేము అన్ని మురికే కాదు, మనసులో మురికి పోదీసే బాధ్యత మా దగ్గర ఉన్నది. మేము తీస్తాం. ఎట్లా రాకి బట్ట రాస్తారా, మరుగు రాకి పెడతాం. మేము రాజకీయం అంటే చిన్న చూపు చూసినా మేము ఊపిరేది లేదు. ఇప్పుడు జరిగిన పసిపాప మరణానికి కారణంగా హుజురాబాద్ పట్టణంలో ఈ రోజు మా రజక కులస్తుల తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటనలో పాప చిన్నారి మృతి చెందిన కారణంగా దోషులను వెంటనే శిక్షించాలని, పోలీసులు కేసులు కొని పాపకు న్యాయం చేయాలని మా హుజురాబాద్ రజక సంఘం తరఫున కోరుకుంటున్నాం. వాళ్ళకి న్యాయం జరగాలి.